ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ నమః. కార్తీక పురాణం 29వ అధ్యాయం చెప్పుకుందాం ఈరోజు. అంబరీషుడు దూర్వాసుని పూజించుట, అలాగే ద్వాదశి పారాయణం ఈ అధ్యాయంలో చెప్పబడింది. అత్రి మహాముని అగస్త్యుల వారితో ఈ విధంగా సుదర్శన చక్రం అంబరీషుడికి ఉభయమిచ్చి ఉభయంలో రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనం చెప్పి తిరిగి ఈ విధంగా ప్రారంభం చేశారు. ఆ తర్వాత అంబరీషుడు దూర్వాసుడి పాదాలపై పడి దండ ప్రణామాలు చేసి పాదములు కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకుని, ఓ మునిశ్రేష్ఠ, నేను సంసార మార్గమందున్న ఏక సామాన్య గృహస్థుడు. నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణ సేవిస్తున్నాను. ద్వాదశి వ్రతం చేసుకోనుచు ప్రజలకు గట్టి కీడు కూడా రాకుండా ధర్మవర్తరుడై రాజ్యం ఏలుతూ ఉన్నాను. నా వలన మీకు సంభవించిన కష్టములకు నన్ను మన్నించండి. మీ ఎడల నాకు అమితమైనటువంటి అనురాగముండుడి చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వాలని ఆహ్వానించాను. కానీ నా ఆతిథ్యము స్వీకరించండి. నా వంశముకు మీ యొక్క కృప వల్ల నా వంశం అంతా కూడా పావనం చేసి నన్ను కృతజ్ఞుడి చేయండి. మీరు దయార్థ హృదయులు. ప్రథమ కోపంతో నన్ను శపించిన మరలా నా యొక్క గృహానికి ఇచ్చేశారు. నేను ధన్యుణ్ణయ్యాను. మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రమును చూసేటువంటి భాగ్యం నాకు కలిగింది. అందుకు నేను మీ యొక్క ఉపకారములు మరువలేకున్నాను. అయితే మహానుభావ నా యొక్క మనస్సు ఎంతో సంతోషంతో మిమ్మట్లు చేయాలో నా నోట పలుకులు కూడా రాకున్నవి. నా కండ్ల వెంట వచ్చినటువంటి ఆనంద బాష్పములతో తమ యొక్క పాదాలకు అడుగుతున్నాను. తమకు ఎంత సేవ చేసినా కూడా ఇంకనూ రుణపడి ఉంటాను. కావున ఓ పుణ్యపురుష, నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ అంటి మునిశ్రేష్ఠులు ఎందును శ్రీమన్నారాయణుడు ఎందును మనస్సు గర్వాడనే ఉన్నట్లు నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించి సహపంక్తి భోజనానికి దయచేయవలసిందిగా ఆహ్వానించాడు. ఈ విధంగా తమ పాదాలపై పడి ప్రార్థించిన అంబరీషుని ఆశీర్వదించి, రాజా, ఎవరు ఎదుటి వారి బాధను నివారణ గావించి ప్రాణాలు కాపాడుతారో, ఎవరు శత్రువులకైనా శక్తి కొలది ఉపకారం చేస్తారో అటివారు తండ్రితో సమానమైన ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. నీవు నాకు చాలా ఇష్టమైన వాడువు, తండ్రితో సమానమైన వాడువు. నేను నీకు నమస్కరిస్తే నాకంటే చిన్నవాడు ఒకటి వలన నీకు ఆయుక్షేణం కలుగుతుంది. అందుచేత నీకు నమస్కరించట్లేదు. నీవు కోరిన యొక్క స్వల్ప కోరికను తప్పక నెరవేరుస్తాను. పవిత్ర ఏకాదశి వ్రత నిష్ఠుడైనటువంటి నీకు మనస్తాపం కలుగు చేసినందుకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తం అనుభవించాను. నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు మళ్ళా నీవే దిక్కయినావు. నీతో భోజనం చేయడం నా భాగ్యం కాక మరొకటి అవుతుందా అని దూర్వాస మహాముని పలికి అంబరీషుడి అభీష్టం ప్రకారం పంచభక్ష ప్రమాణంతో సంతృప్తిగా విందు ఆరగించి అతని భక్తిని గడుంగుడు ప్రశంసించి అంబరీషుడిని దీవించి సెలవు పొంది తన యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. ఈ వృత్తాంతం అంతా కూడా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున జరిగింది. కావున ఓ అగస్త్య మహాముని, ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహత్యంగలతో గ్రహించావు కదా. ఆ దినమున శ్రీ మహావిష్ణుమూర్తి క్షీరసాగరమందు శేషశయ్యపై నుంచి లేచి ప్రసన్న మనస్కుడై ఉంటాడు. కనుక ఆ రోజు అంతటి శ్రేష్టతం మహిమ కలిగింది. ఈ రోజున చేసినటువంటి పుణ్యము ఇతర దినాల్లో పంచదానములు చేసినంత ఫలితం పొందుతారు. ఏ మానవుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసం ఉండి పగల్లా హరినామ సంకీర్తన గడిపి ఆ రాత్రంతా కూడా పురాణం చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణ ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనం చేయను అట్టివాడి సర్వపాపములు కూడా ఈ వ్రత ప్రభావం వల్ల పటాపంచరైపోతాయి. ద్వాదశి దినం శ్రీమన్నారాయణుడికి చాలా ప్రీతికరమైన దినం కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండానే భోజనం చేయాలి. ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండాలని కోరిక ఉంటుందో అటు వారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండూ చేయాలి. ఏ ఒక్కటి కూడా వేయకూడదు. శ్రీహరికి ప్రీతికరమైనటువంటి కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధాలా శ్రేయస్కరమైనది. దాని ఫలితం గురించి ఎంత మాత్రం కూడా సంశయింపకూడదు. మర్రి చెట్టు విత్తనం చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధంగా కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచెం పుణ్యమైనను కూడా అది అవసాన కాలమున ఈ యమదూతల పాలు కానీ కాపాడుతూ ఉంటుంది. అందువలన ఈ యొక్క కార్తీక మాస వ్రతం చేసి దేవతలే కాక సమస్త మానవులు కూడా తరించారు. ఈ కథను ఎవరైతే చదువుతారో లేక వినను వారికి సకల ఐశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని అత్రి మహర్షి అగస్త్య మహామునికి యొక్క అధ్యాయాన్ని బోధించడం జరిగిందట. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర శంభో శంకర గోవింద గోవింద.